క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విచారణలో నీకు విరోధంగా లేచు ప్రతి నాలుకను నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా సేవకుల నీతి నా వలన కలుగుతున్నది, ఇది వారి స్వాస్థ్యము అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క వాగ్దానము దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానం. మన దైనందిన జీవితంలో రకరకాల పోరాటాలు, శోధనలు, ఇంకా నిందలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటి మధ్యలో దేవుడు మనకు ఇస్తున్నటువంటి గొప్ప అభయహస్తము ఈ యొక్క వాగ్దానం. భయం నుండి విడుదల కలిగిస్తూ ఉంటుంది. శత్రువు మనపై ఆయుధాలు సిద్ధం చేయవచ్చు, కానీ అవి మనల్ని ఏమీ చేయలేవని దేవుడు ఖచ్చితమైనటువంటి భరోసా, ఒక ధైర్యాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, సాతాను ఆయుధాలు రూపించబడవచ్చు, కానీ అవి మన మీద వర్తించవు. పరిస్థితులు ఎదిరించవచ్చు. వాక్యం చెప్తుంది ఆయుధాలు రూపించబడవు అని చెప్పడం లేదు, కానీ శత్రువు మనకు విరోధముగా రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతిని పాడు చేసేటువంటి పరిస్థితులు అనేటువంటి ఆయుధాలను రూపించవచ్చు. అయితే దేవుని రక్షణ కవచం మనకుంటుంది, కానీ విశ్వాస జీవితంలో ఆ ఆయుధాలు ఏమాత్రం కూడా వర్తించవు, విజయం సాధించవు. ఎందుకంటే మన చుట్టూ దేవుని కృప అనేటువంటి అద్భుత ప్రాకారమైనటువంటిది ఉంటుంది. ఆ యొక్క అదృశ్య ప్రాకారము మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆయన అనుమతి లేనిదే ఏది కూడా మనల్ని తాకలేదు. ఇంకా చూస్తే మనము నిందలు, అవమానాలు, శత్రువు కేవలం పరిస్థితుల ద్వారానే కాదు, మనుషుల యొక్క మాటల ద్వారా, నిందల ద్వారా క్రీస్తులో మనకు ఉన్నటువంటి విలువను తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుడే మన పక్షాన న్యాయమూర్తిగా వస్తాడు. సాతాను ప్రతి ఒక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని కొల్లగొట్టేస్తాడు. ఆయన మనకు న్యాయ విచారణ జరిపిస్తూ ఉంటాడు. మనకు విరోధంగా లేచేటువంటి ప్రతి అబద్ధపు నాలుకకు నేరస్థాపన చేసి అధికారాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మనల్ని విమర్శించేటువంటి వారి ముందు దేవుడే మనల్ని నీతిమంతులుగా నిలబెడతాడు. మన సొంత నీతి కాదు, ఈ విషయం మన యొక్క సామర్థ్యం వల్లనో లేదంటే మన సొంత భక్తి వల్లనో కలిగింది కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారి నీతి నా వలన కలుగుచున్నది అని చెప్పేసి. యెహోవా సేవకులకు, ఆయన పిల్లలకు ఇది ఒక స్వాస్థ్యము. అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలకు హక్కుగా ఇచ్చినటువంటి రక్షణ, ఇంకా చూస్తే భద్రత, ఆయన మనకు హక్కుగా ఇచ్చినటువంటి యొక్క ఆశీర్వాదం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు నీవు ఏ విధంగా ఏ శ్రమలలో ఉన్నా సరే ధైర్యంగా అడుగులు వేయి. నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ చదువులో, లేదంటే నీ పరిచర్యలో సాతాను ఎలాంటి ఆయుధాన్ని నీ పైకి గురిపెట్టినా సరే భయపడొద్దు. ఉదయకాలంలో లేచినప్పుడే నాకు విరోధంగా రేపించబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్తిల్లదని చెప్పి విశ్వాసంతో పలకాలి. అలా పలికినప్పుడు దేవుడు నీ జీవితంలో, దేవుని యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది. అమూల్యమైనటువంటి దేవుని హస్తాలకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. అప్పుడే దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నెరవేరుస్తాడు. మరి ఈ వాక్యం విన్నటువంటి నీవు ఇప్పుడే నీ యొక్క పరిస్థితిని దేవునికి అప్పచెప్పి, దేవుని యందు నువ్వు సంతోషంగా, దేవుడే నాకున్నాడు, నాకు ఏ సహాయమైన ఆయన చేస్తాడు, నాకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధం కూడా నాకు వర్తిల్లదని చెప్పేసి నీవు ఆయన చేతుల్లో నీ జీవితాన్ని సమర్పించినట్లయితే మరి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రియమైనటువంటి పరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. అయా, మా జీవితంలో సాతాను రూపించే ప్రతి ఆయుధాన్ని యేసు నామములో లయపరుస్తూ ఉన్నాము తండ్రి.
అయా నీ రక్షణ, నీ నీతి మాకు స్వాస్థ్యముగా ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. దేవా, నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లకుండా నాయన నీవే మాకు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి బలపరచండి. వారి వారి అవసరతలు, అక్కరలలో తండ్రి మీరు తోడుగా ఉండి వారికి కావాల్సిన ప్రతి ఈవిని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.